నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వరి విత్తనాలు మేము ఏ విధంగా వేసినామనేది చూపిస్తాను వీడియోలో. లాస్ట్ వరకు చూసి వీడియో ఎట్లుందనేది కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. అట్లానే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్లోకి వస్తుంది. ఒకటి 25 కేజీలు 25 కేజీలు అంటే 20 మన కాడ వచ్చి ఎంత తక్కువ తీసుకుపోతారు. కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టుంది. మేము తెచ్చుకునేటివేమో రేట్ ఎక్కువ పడుతున్నాయి, అమ్ముకుంటేనేమో తక్కువ రేటుకు పోతాయి. లాస్ట్ టైం అయితే మేము మామూలుగానే తీసి పెట్టుకున్నాం మావే. కాకపోతే ప్రతిసారి అవే వేయకూడదు అన్నట్లు ఏమైనా కల్తీ గింజలు వస్తాయేమో అని చెప్పి ఇంకా ప్యాకెట్లు తెచ్చిపెట్టుకున్నాము. ఈ ప్యాకెట్లు అయితే చాలా రోజులు అయింది తెచ్చిపెట్టుకొని. ఇప్పుడే నానవేస్తున్నాము. పొద్దున పూటే కదా, పిల్లలు ఒక సైడ్ రెడీ అవుతున్నారు, వాళ్ళు పోవాలి అంటున్నారు. మాకేమో ఇప్పుడు పెట్టుకున్నాము. తినడం అయితే తినేసినారులే. అదిగా బాటిల్ తీసుకుపోతుంది పాప. ఏం నీళ్ళు శని పోవాలంట. దగ్గరలు తీసుకోరా నానబెట్టేది. మేము అమ్మడకుండా తెచ్చుండేవు కదరా. ఈ పెద్ద మంచిగా ఎక్కువ వచ్చిందా పంచైతే కొంచెం వరదు కట్ చేసి మళ్ళీ మొత్తం విత్తనాలు అయితే నానవేసినాము. మామూలుగా అయితే కాలువలు వేసొస్తాము. ఈసారి ఇంకా కొన్నే కదా అని బీహార్ నాట్లు అంటే వాళ్ళు వరుసెమ్మడి నాటుతారు. మామూలు నాటైతే కూర్చోబెట్టి దగ్గర దగ్గర నాటేస్తారు. అయితే ఇంకా బీహార్ నాటుకే కదా అని చెప్పేసి కొంచెం తక్కువనే పోసినాము. లేకపోతే చాలా పడతాయి వడ్లు, అసలు చాలా తగ్గినట్టే అయితే. మళ్ళా మరుసటి రోజు వడ్లన్నీ కింద పట్ట మీద పోసేసి పైన అంతా గడ్డి పరిచి ఒకే లెవెల్లో ఉండేటట్టు చేసి వడ్లను గడ్డి వరిసేసి పెట్టి మళ్ళీ సంచులు అన్నీ వేసి పెట్టి గోనె సంచులు వేసి ఇంకా ఈ పట్ట మూసేసి పెడతాము. ఏదన్నా ఇంకా కట్టెలు అట్లాంటి బరువు పెట్టేస్తే ఇంకా బాగా గట్టిగా ఉంటుంది. రోజు ఇంకా పొద్దున వేసిన రోజు మళ్ళీ సాయంత్రము, మళ్ళీ పొద్దున, మళ్ళీ సాయంత్రము అట్లా నీళ్లు చల్లుతాము. నీళ్లు చల్లిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఇంకా ఎత్తేస్తాం అనమాట. అప్పటికి మొలకలు బాగా వచ్చేస్తే దాదాపుగా వస్తాయి. ఇంకా చల్లేస్తాం మొలక. ఇంకా కొంతమంది మధ్య మొలక కూడా కట్టకుండా వట్టి వడ్లే చల్లేస్తున్నారు. కానీ మేము ఏమో ఓపికతో మొలక కట్టేసుకుంటున్నాము. ఎంతసేపు అయితే అవన్నీ ఎత్తుకొని ఇంకా ట్రాక్టర్కి తీసుకొని వెళ్ళిపోయినారు. నేనైతే పోలేదు. మామూలుగా అయితే నేను పోతుంటేనే, అంటే ఎక్కువ వడ్లు నానవేసి చల్లుతున్నప్పుడు పోతుంటే. ఇప్పుడైతే కొంచెమే తక్కువనే కదా, అందుకు ఇంకా మా అబ్బాయి మా ఆయన ఇద్దరు పోయినారు. అందులోనూ మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి నేను పోవాల్సి రాలేదు. లేకపోతే నేను పోవాల్సి వస్తుండే. ఎక్కువ వడ్లప్పుడు పోతుంటే అందియడానికని. ఈ మొలక అందిస్తుంటే చల్లేటోళ్ళు. ఈ వరుస నాటు వల్ల చాలా తక్కువ పడుతున్నాయి వడ్లు. లేకపోతే ఎన్ని వడ్లు నానేసి చేయాల్సి వస్తుండేనో. అసలు చాలా వడ్లు పడుతుండే. నార తక్కువ పడుతుంది కాబట్టి బాగా విత్తనం వడ్ల ఖర్చు తగ్గుతూ ఉంది. మా సైడు బీహార్ వాళ్ళు ఫస్ట్ వచ్చి వేసినారు కాబట్టి ఆ నాటని బీహార్ నాటని ఫిక్స్ అయిపోయినారు.
ఎవరన్నా వచ్చి వేరే వేరే వాళ్ళు వస్తారు. వేరే రాష్ట్రం నుంచి వస్తారు, కానీ బీహార్ నాట్ అని అంటాము. నువ్వు ఎంచుకుంటున్నావా 6, 7 అని? ఇంకా 2 రోజులకి ఇట్లుంది. పాచి పట్టదు. తగ్గులలో నీళ్ళు ఉంటే పాసి పడుతుందేమో అంటండే మా ఆయన. ఇది మళ్ళీ మరుసటి రోజుకి తీసేసినాం నీళ్ళు. ఇవంతా నీళ్ళు మరుసటి రోజు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లుంది. కొద్దిగా లైట్గా పెరగలేదని చెప్పేసి మందు చల్లుతున్నారు. మందు కానీ విత్తనాలు కానీ ఇట్లాంటి జోలలకు వేసుకొని తైలించుకొని చల్లుతారు. ఈరోజు వీడియో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. బాయ్.